ప్రభు సహాయం కోరుకుంటూ మనం ఈ భాగాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనలందరినీ ఒక కుటుంబంగా చేసుకున్నాడు. సో మనమందరం దేవుని యొక్క కుటుంబం కదండి. కుటుంబంలో ఒకరి ఎడల ఇంకొకరికి బాధ్యత ఉంటుంది. మనం మామూలుగా ఆలోచిద్దాం. కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఉన్నారు. ఎవరికన్నా ఒంట్లో బాగాలేదనుకోండి, మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారు? ఆ వ్యక్తిని పట్టించుకుంటారు, అంతేనా? ఒక కుటుంబంలో చిన్నపిల్లల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, అన్న చెల్లి ఉన్నారనుకోండి కుటుంబంలో, చెల్లి చిన్నపిల్ల, అన్న కొంచెం పెద్దోడు, తల్లిదండ్రులు స్కూల్ వరకు దింపుతారు. సో అన్నయ్య చెల్లి చేయి పట్టుకొని తీసుకెళ్ళి క్లాసులో దింపుతాడు అనమాట. ఆ చిన్న బాధ్యత కూడా చేస్తాడు. ఎందుకు? ఫ్యామిలీ మెంబర్స్, చెల్లి కాబట్టి కదండి. అలాగే ఎవరన్నా ఏదైనా కష్టం ఉంటే కుటుంబ సభ్యులందరూ కూడా స్పందిస్తారనమాట. సపోజ్ ఇంటికి రావాల్సిన కొడుకు, ఇంటికి రావాల్సిన చెల్లి, ఇంటికి రావాల్సిన అన్నయ్య టైంకి ఇంటికి రాలేదు. 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, ఫోన్ లేదు, ఏం లేదు, ఇంటికి రాలేదు. రాకపోతే నాకెందుకులే అన్నాను ఊరుకుంటామా? ఏం చేస్తారు? వెంటనే కంగారు పడతాం, 10 మందిని అడుగుతాం, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, తిరుగుతాం. ఏంట్రా ఏమైపోయాడు అని చెప్పి కంగారు పడతాం. ఊరోళ్ళు ఎవరు కంగారు లేకపోయినా కుటుంబ సభ్యులుగా మనకేమొస్తుంది? సీరియస్ అవుతాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబంలో ఒకరి ఎడల ఒకరికి ఏముంటుంది? బాధ్యత. చెప్పండి అన్నమాట. అలాగే దేవుడు మనల్ని ఒక కుటుంబంగా చేసుకున్నాడు. తోటి విశ్వాసి ఎడల మనకు కూడా ఏముండాలి చెప్పండి? బాధ్యత. ఆ బాధ్యత దేనికంటే, మనమందరం మన గురి ఏంటంటే రేపు పరలోకానికి వెళ్తున్నాం. మన ప్రయాణం, మన పరుగంతా కూడా ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలన్నమాట. దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ విశ్వాస పరుగులో ఒకరినొకరును మనం పట్టించుకుంటూ, హెచ్చరించుకుంటూ భక్తిలో ముందుకు కొనసాగిపోవడానికి ఒకరి ఎడలో ఒకరి బాధ్యత ఉంది. ఈ బాధ్యతను గురించి నేర్పించే భాగమే ఇప్పుడు మనం చదివే భాగం అన్నమాట. వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫెలో బిలీవర్? తోటి విశ్వాసుల ఎడల నా బాధ్యత ఏంటి? ఓకే, అయితే ఈ భాగంలో మనం చూడబోతాం. దేవుడు మనకు 7 బాధ్యతలు చెప్తున్నాడు. ఏంటంటే 7 బాధ్యతలు, 7 రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఆ విషయాలు ఏంటో నేను మీకు క్లుప్తంగా వివరించి ముగిస్తాను. ఇది మీరు సంఘాన్ని గురించి రాశారు అన్నది మీరు ఎలా చెప్పారండి అని మీరు అడిగితే, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయండి, మీరే చూడండి కావాలంటే. 14వ వచనం చూడండి. అందరితో అన్న మాట ఉంది చూడండి. ఉందా? అందరితో అన్న మాట ఉంది. అందరూ అంటే అర్థం ఏంటి? సంఘం అంతా. ఓకే, ఇంకోటి చూడండి. 15వ వచనం చూడండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. మీలో ఎవడైనా అంటే అర్థం ఏంటి? ఈ సంఘంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. సో ఈ పదాలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, తోటి విశ్వాసులు కూడా నువ్వు గమనించుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, చూడండి, ప్లాంట్స్లో అంటే మొక్కల్లో టచ్ మీ నాట్ అని ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? టచ్ మీ నాట్ అంటే ఏంటి? అది ముట్టుకున్న వెంటనే అది ఇలాగ క్లోజ్ అయిపోతుంది. మనలో కూడా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? టచ్ మీ నాట్ అంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను నిన్ను ముట్టుకోను. అది దేవుని పద్ధతి కాదు. దేవుడు సంఘాన్ని గురించి రకరకాల పోలికలు ఇచ్చాడు. మీరు అవయవాలు అంటున్నాడు. ఒక శరీరంలో మనం అందరం ఎవరంటండి? అవయవాలు. అలాగ మనల్ని శరీరం అంటున్నాడు అనమాట. అలా ఎందుకు అన్నాడు చెప్పండి? శరీరంలో ఒక అవయవం అవసరం ఇంకో దానికి ఉంది. ఇప్పుడు కన్ను ఉంది, అది దారి చూపిస్తుంది. కానీ ముందుకు వెళ్ళాలంటే ఏది అవసరం? దానికి కాలు అవసరం. దోమ కొడుతుంది, కన్ను చూసింది, వేరే చెయ్యి వచ్చి దాన్ని ఏం చేస్తుంది? కొడుతుంది. అంతేనా? సో ఒక అవయవం అవసరం ఇంకో దానికి ఉంది. అలాగే భక్తి జీవితంలో కూడానండి, మీ అవసరం నాకుంది, నా అవసరం మీకు ఉందన్నమాట. అదే సహవాసం యొక్క విలువ అన్నమాట. విశ్వాసులు ఎప్పుడు కూడా నేను ఒక్కడ ఉంటాను, ఎవరితో సంబంధం లేకుండా ఉంటారంటే దొరికిపోతాం సాతానికి. సో సహవాసం యొక్క బాధ్యత చాలా అవసరం అనమాట. ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బొగ్గులు పొయ్యి ఉందనుకోండి, బొగ్గులు ఓకే, బొగ్గులన్నీ ఎర్రగా ఉన్నాయి, ఎందుకంటే మంట పెట్టాం కాబట్టి. ఇప్పుడు ఒక బొగ్గుని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, కాసేపటికి ఏమవుతుంది? చల్లగా అయిపోద్ది, బూడిద అయిపోద్ది అనమాట.
అదే బొగ్గు వేరే వాటితో కలిసి ఉంటే వేడిగా ఎర్రగా ఉంటుంది అనమాట. సో విశ్వాస జీవితం అంటే నేను ఒక్కనే ఉంటాను, ఎవరితో టచ్ చేయనంటే నువ్వే భక్తిలో దిగజారిపోతావు. తోటి విశ్వాసుల యొక్క అవసరత చాలా ఉందన్నమాట. కాబట్టి అందుకోసం ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నప్పుడు మనకి దేవుడు ఒక నేర్పిస్తున్నాడంటే నువ్వు ఒంటరి కాదు, నీకంటూ ఒక సహవాసం ఉంది. నేను నిన్ను రక్షించి ఒక కుటుంబంలో నిన్ను చేర్చాను. ఆ కుటుంబంలో నువ్వు వాక్యాన్ని వింటూ ఉండాలి, తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి. ఆ రీతిగా నేను సంఘాన్ని ఉపయోగించుకుంటూ నేను భక్తిలో నేను పెంచుతాను. సో స్టే విత్ ద చర్చ్, కలిసి ఉండు, సంఘంతో కలిసి ఉండు అని చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి సంఘంతో కలిసి ఉండడం అంత ప్రాముఖ్యం. ఓకే, మరి ఇంతకీ ఆ బాధ్యతలు ఏంటండి అని మీరు చెప్తే, మొట్టమొదటి బాధ్యత ఏంటి అని చూస్తే, తోటి విశ్వాసి బలహీనమై అయిపోతూ ఉంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే బలపరచాలట. తోటి విశ్వాసి బలహీనం అయిపోతూ ఉంటే ఏం చేయాలట? మనం బలపరచాలటండి. మంచి విశ్వాసే, కానీ ఈ మధ్యన మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోతున్నాడు. ఇంతకుముందు అందరినీ ప్రోత్సహించిన విశ్వాసే, చక్కగా పాటలు పాడుతూ ఎవరన్నా తప్పిపోతున్నా సరిచేసిన వ్యక్తే ఈ వ్యక్తి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతాడు. నీకు అర్థమైంది, అయితే నీ బాధ్యత ఏంటంటే వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఏంటి బ్రదర్, చిన్న కష్టం వచ్చినప్పుడు అలా కుంగిపోయారేటండి, మిమ్మల్ని చూసి మేము అంతా ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం, మీరు అలాగైపోయారేటండి బ్రదర్, మీ మందిరం మానేస్తున్నారు, వాక్యం లేదు, రండి 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 అని చెప్పి ఏం చేయాలంటే బలపరచాలి. అది ఎలా చెప్పారండి అంటే చూడండి, 12వ వచనం చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. వడలిన అన్న మాటకు అర్థం ఏంటంటే వడలిన చేతులట. వడలిన అంటే దించేసిన అని అర్థం. ఇప్పుడు పరిగెట్టేటప్పుడు అలసిపోయాం అనుకోండి, ముందు సాధారణంగా ఎలా ఉన్న చేతులు ఏమైపోతాయి? దించేస్తారు. సో వడలిన చేతులు, వీళ్ళు పరిగెట్టడం మానేశారు, భక్తులు ముందుకెళ్ళడం మానేశారు, చేతులు దిగిపోయి. ఇంకా అంటున్నాడు సడలిన మోకాళ్ళు. సడలిన అన్న మాటకు అర్థం ఏంటంటే బలము తగ్గిన. ఓకే, సో చేతులు దించేశారు, మోకాళ్ళు కూడా ఎరిపోయి, వీళ్ళు భక్తులు ముందుకు సాగట్లే. అలాంటి వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత నీకు ఉందన్నమాట. మేము చిన్నప్పుడు బాగా గుర్తు, నేను పూనాలో ఉన్నప్పుడు వాళ్ళు హైకింగ్కి తీసుకెళ్తామని అన్నారు. హైకింగ్ అంటే కొండ మీదకి వెళ్ళిపోతాం, షూస్ అన్నీ వేసుకోండి, చక్కగా జీన్స్ అవి వేసుకోండి, మనం కొండ ఎక్కుతున్నాం అని చెప్పి అన్నారు. మాకు సూపర్ సరదాగా కొండ ఎక్కాలట అనుకు వెళ్ళిపోయాం అందరం. బండి దిగాము, ఇంకా అందరం బ్యాగ్స్ అన్నీ తగిలించుకొని కొండ ఎక్కుతున్నాం. 4 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత బాబు మన వల్ల కాదురా బాబు చెప్పి కూర్చుడిపోతున్నాం అందరం, మీరు వెళ్ళండి. అప్పుడు మాతో పాటు వచ్చిన కొంతమంది లెగండి అలా కూర్చోకూడదు, పదన అని చెప్పి ప్రోత్సహిస్తూ ఆ మాటల్లోనే మాకు తెలియకుండా ఒకసారి వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఒరే బాబు అప్పుడు ఎంత దూరం వచ్చేసామో అనిపించేది అనమాట మాకు. సో కూర్చున్నపోతున్న వాళ్ళని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. గెటప్ మనం కొంచెం దూరమే, ఇంకా పరలోకంకి వెళ్ళిపోతాం. ఎంత దూరం నువ్వు కష్టపడి వచ్చావు, చక్కగా భక్తిలో వచ్చావు, ఎక్కడ కృంగిపోవడం ఏంటి, ఎక్కడ మళ్ళీ తొలగిపోవడం ఏంటి, ఇక్కడ పద ఇంకా మనం నమ్మకంగా ప్రభు కోసం ముందుకు వెళ్ళిపోతాం అని చెప్పి ఆ రీతిగా మనం ప్రోత్సహించాలంటండి. బైబిల్లో భక్తులు వాళ్ళు రాస్తున్న మాటల్లో రకరకాలుగా సంఘాన్ని ఏ రీతిగా ప్రోత్సహించారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకొని రాయించాడు అనమాట. ఒక్కొక్కరి జీవితాన్ని మనం చూద్దాం. ముందు పాత నిబంధన గ్రంథంలో యెషయా అన్న భక్తుడు అక్కడ భక్తిలో దిగజారిపోతున్న వారిని ఎలా ప్రోత్సహించాడు ఒక వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం ఐజయా 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం ఈ పాఠం ఉంటుంది. అయితే 4వ వచనం ముందుగా చూడండి. తత్రిన హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు దగిన ప్రతీకారము ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. 3వ వచనం అంటున్నాడు, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. అప్పుడు తత్రిల్ల హృదయాలతో ఇట్లనుడి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రతిదండన చేయుటకే దేవుడు వస్తున్నాడు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యెషయా భక్తుడు అక్కడ కొంతమంది మనం ఎందాక అన్నాం కదా, సడలిన చేతులు, వడలిన లేదా తొట్టిల్లిన మోకాళ్ళు, వాళ్ళని దృఢపరుస్తూ మంచి మాటలు చెప్తున్నాడు. దేవుడు త్వరగా వస్తున్నాడు, ఎవరైతే మీకు అన్యాయం చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు,
ఆయన ప్రతిదండన అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసిన తప్పుకు తప్పకుండా ఆయన శిక్షిస్తారు. మీరు ఎందుకు కృంగిపోతున్నారు? దేవుడు ఊరుకుంటాడా ఇంత అన్యాయం చేసినందుకు? మీరెందుకు అవిశ్వాసం తెచ్చుకొని భక్తిలో దిగజారిపోతున్నారు? ముందుకెళ్ళండి అని చెప్పి మొదటి 2 వచనాల్లో మీకోసం ఎంత గొప్ప పరలోకం సిద్ధంగా ఉందో అర్థం చేయించడానికి పరలోకం గురించి ఒక 2 వచనాలు ఎంత చక్కగా రాశాడు చూడండి. మొదటి 2 వచనాలు ఒక పాట కూడా గుర్తొస్తుంది మనం ఈ 2 వచనాలు చదువుతున్నప్పుడు. చూడండి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములను పాడును, లెబనోనును సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకును సొగస్సు కర్మేలు షారోనులకున్న సొగస్సు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూడును. యేసు ప్రభు 1000 ఏళ్ల మహాపరిపాలన చేయడానికి భూమి మీద దిగి వచ్చినప్పుడు ఎంత శ్రేష్టంగా ఉంటుందో ఆ రాజ్యం గురించి వివరిస్తూ అంటున్నాడు, ఎండిన భూమి అరణ్యము సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే అది పోస్తుంది, బహుగా పూయచ్చు ఏం చేస్తుంది? అది ఉల్లసిస్తుంది, ఉల్లసించి సంగీతములు పాడుతుంది, లెబనోను సౌందర్యము దానికి కలుగుతుంది, కర్మేలు షారోనులకు కూడిన సొగస్సు దానికి ఉంటుంది. ఇది చదువుతామంటే ఏదైనా పాట గుర్తొస్తుందా మీకు? స్తుతి చెల్లించడి స్తోత్రం పాడే పాటలో ఇవి వచనాలు అనమాట. ఆ కీర్తన ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో మీరు ఎందుకు ఇప్పుడున్న చిన్న కష్టాలు పెట్టి ఆడేదో అన్నాడని ఈడేదో ఇబ్బంది పెడతాడని ఎందుకలా కురుకుపోతున్నారు? ప్రభు నీ కోసం గొప్ప రాజ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. ఎంతవరకు నమ్మకంగా పరిగెట్టినోడివి ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వాడు ఎందుకు కునుకుపోతున్నావు? ఎందుకు అంత అవిశ్వాసాన్ని చూపిస్తున్నావు? త్వరగా యేసయ్య నీ గొప్ప రాజ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. ఆ రాజ్యం ఎలా ఉండదంటే ఒకప్పుడు అది అరణ్యమే, కానీ ఇప్పుడు అది ఉల్లసిస్తుంది, గొప్ప అడవి అయిపోద్ది. ఆ అడవిలో ఎలాంటి పుష్పాలు ఉంటాయట? కస్తూరి పుష్పము అనేది పోస్తుంది, అది ఎంతో ఉల్లాసం ఉంటుంది, లెబనోనుకున్న సౌందర్యం దానికి ఉంటుంది, కర్మేలు షారోనులకున్న సొగస్సు అందము దానికి ఉంటుంది. అలాంటి శ్రేష్టమైన రాజ్యాన్ని కొరకు సిద్ధపరిచాడు. ఈ చిన్న కష్టాలు చూసుకొని ఎందుకు కృంగిపోతున్నావు అని చెప్పి యెషయా భక్తుడు ఆ రీతిగా వారిని ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తున్నాడు. మనం కూడా అనాలి, ఏమంటే త్వరలో మన పరలోకంకి వెళ్ళిపోతానండి. పరలోకంలో అసలు కష్టాలే ఉండవండి. ఈ కష్టాలన్నీ ఎంతకాలం తెలుసా? కొంతకాలమే. అది కూడా అవసరాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తాడు, మనల్ని సరిచేయడానికి. ఎందుకు కృంగిపోతున్నారు? పదండి మన భక్తులు ముందుకు సాగిపోదాం అని చెప్పి ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రోత్సహి. సో ఇక్కడేమో యెషయా భక్తుడు అలా ప్రోత్సహిస్తున్నాడు. పేతురు భక్తుడు ఎలా ప్రోత్సహిస్తున్నాడు మనం చూద్దాం. పేతురు భక్తుడు మొదటి పేతురు మొదటి అధ్యాయము 1 Peter chapter 1 6-7 వచనాలు చదువుతున్నానండి. పేతురు భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించినారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటాడు. ఈ కష్టాలని ఎంతకాలం అంట? చూడండి, ఇక్కడ ఉన్న పదాలు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించారు, కానీ అవసరమును బట్టి. సో శ్రమలు మనకు చెప్పాలి అవసరం. ఇంకా అంటున్నాడు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగు. ఈ దుఃఖం కూడా ఎంతకాలం అంట? ప్రస్తుతం అంటే అర్థం ఏంటి? ఇప్పుడే ఉంటాయి, ఇంక భవిష్యత్తులో నీకేముండవు శ్రమలు దుఃఖం. పరలోకంకి వెళ్తే దుఃఖాలు శ్రమలు ఉంటాయి, అవేముండవు. ప్రస్తుతం అది కూడా కొంచెం కాలమే. ఈ లోకంలో విడిచిపెట్టే వరకే కొంచెం కాలమే మీకు ఏముంటుంది? శ్రమ ఉంటుంది. అయితే 7వ వచనం, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణములు. ఒక సువర్ణం ఎలాగైతే అగ్నిలో శుద్ధపరచబడుతుందో అలాగా దేవుడు మిమ్మల్ని శ్రమల గుండా తీసుకెళ్ళి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్యూర్ గోల్డ్కి వాల్యూ ఎక్కువ ఉంటుందా, లేదా అప్పుడే గనిలోని తవ్వి తీసుకొచ్చిన రాయలాగా ఉన్న గోల్డ్కి ఎక్కువ విలువ ఉంటుందా? గోల్డ్ ఫస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? గనిలోంచి తవ్వినప్పుడు ఎలా ఉంటుంది? ఒక మట్టి రాయిలా ఉంటుందండి, అంతే. అది చూస్తే దాన్ని ఏమైనా ఎవడన్నా తగిలించుకుంటాడు అలాగా రాయిని చౌకి ఎవడ తగిలించకూడదు కదా.
అదే రాయిలా కనిపించే, మురికిలా కనిపించే ఇదే బంగారాన్ని ఎందులో పెడతారు? తీసుకెళ్ళి అగ్నిలో పెడతారు. ఆ అగ్ని ఏం చేస్తుంది? అగ్ని కాలుస్తుంది, కరెక్టే. దాని మెయిన్ పని ఏంటి? ఎందుకు కాలుస్తారు? ఆ కాల్చినప్పుడు లోపల ఉన్న మస్ట్ అంతా ఏమవుద్ది? తేలిపోద్ది. ఆ మస్ట్ అంతటిని శుభ్రం చేస్తాడు. సో అంటే ఆ బంగారం అగ్ని వలన శుద్ధి చేయబడి మేలిమి బంగారంలా మారుతుంది. సో దేవుడు కూడా మనల్ని కష్టాలు గుండా తీసుకెళ్ళి మనల్ని ఎలా మారుస్తాడట? మేలిమి బంగారంలాగా మనల్ని ఏం చేస్తాడు? దానికి ఎంతో విలువ. మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న చెడు అంతటిని తీసి శుద్ధి చేస్తాడు అనమాట మనల్ని. అందుకోసం మన జీవితంలో ఏం ఒప్పుకుంటాడు? కష్టాలు, శ్రమ. అందుకోసం భక్తుడు అన్నాడు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమే కొంచెం కాలమే మీకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. తర్వాత గొప్ప సంతోషం ఉంది. ఇప్పుడు చూడండి, మనం కూడా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఆడికి 10 ఎగ్జామ్లు ఉన్నాయి, 9 ఎగ్జామ్లు రాసేసాడు. ఇంకా అంటాడు, నేను ఇంకేం రాయను బాబాయ్, నాకు వద్దు, నేను ఇంకా నీరసం వచ్చేస్తుంది రాయను. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? పోలేరు, వద్దులే, ఒకటే కదా, వద్దులే అని అంటారా? ఏమంటారు? నానా 9 ఎంత చక్కగా రాసేసావు, ఇంకొక ఎగ్జామే ఏముంది, ఎన్ని, ఇంకొక్కటే, నువ్వు కొంచెం కష్టపడిపోయావు అనుకో, ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంకంతే ఫ్రీ. తర్వాత రిజల్ట్స్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక్క ఎగ్జామేనా, ఇంకొక్కటే అంటాను చూసారా? అలాగట కష్టాల్లో గుండా వెళ్తున్న వారికి ఏమని చెప్పాలి సార్? బ్రదర్, ఈ కొంచెమేనండి కష్టం, ఈ శ్రమ గుండా మనం దాటేస్తే ఇంకా పరలోకంకి వెళ్ళిపోతామండి. చూడండి, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఎలాగ వస్తాయంటే చావు దగ్గర తీసుకెళ్ళిపోతాయి. డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి అది అనుభవించడం చాలా కష్టం. కానీ అలాంటి వాళ్ళకండి చెప్పాల్సింది ఎలాంటి తెలుసా బ్రదర్? కొంచెం కాలం మనకి ఈ దుఃఖ కష్టం ఉంటుంది. కన్ను మోస్తాం, ఎక్కడ కళ్ళు తెరుస్తాం? పరలోకం కళ్ళు తెరుస్తాం. ఇంకా అక్కడ ఈ కష్టం ఇంకా ఉండదు మనకి, నిత్యశాంతి అంతే. కోరుకున్నా ఉండవు కష్టాలు. అంత గొప్ప పరలోకం ఆయన మనకు సిద్ధపరిచాడు. ఈ కష్టాలేంటి, ఈ రోగాలేంటి, ఈ బాధలన్నీ కొంతకాలమేనండి, జస్ట్ అమ్మవేండి. అలాగా పేతురు భక్తుడు ఇక్కడ వాళ్ళని ధైర్యపరిచాడు. పౌలు భక్తుడు ఎలాగా వాళ్ళని ప్రోత్సాహపరిచాడో ఆయన మాటల్లో కూడా ఒకటి చూద్దాం. 2 కొరింథీ 1:4. 2 కొరింథీ 1:4. దేవుడు మనకి ఎందుకు కష్టాన్ని ఒప్పుకుంటాడు అని ఆయన ఏ రీతిగా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. 2 కొరింథీ 1:4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్లు శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. ఈ వచనంకి అర్థం ఏంటో తెలుసా? పౌలు భక్తుడికి కష్టాన్ని ఒప్పుకున్నాడు. ఆ కష్టాలు ఎంతగా ఆయనకి సహాయం చేశాయంటే ఈయన అందులోంచి దాటి వచ్చాడు కాబట్టి అలాంటి కష్టాలు ఉన్న వారికి ఈయన వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? కష్టాల్లో ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి ఆదరించాలి అంటే మీరు కష్టాల గుండా వెళ్తేనే మీకు అధికారం ఉంది వాళ్ళని ఆదరించడానికి. నువ్వు అనుభవించకుండా వాళ్ళని వెళ్ళి ఆదరించే మాటలు నువ్వు మాట్లాడే హక్కు కూడా లేదండి మనకి. చూడండి, సింపుల్గా మామూలుగా చెప్తాను. ఇప్పుడు స్త్రీలు ఉన్నారండి, పురిటి నొప్పుల బాధ ఎవరికి తెలుస్తుంది? స్త్రీలకి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మగవాళ్ళు వెళ్ళి అక్కడికి అమ్మ ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అది ఇది అని అంటున్నారు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి. ఎందుకంటే నీకు తెలియదు ఆ బాధ ఏంటో. నువ్వు వెళ్ళి ఏంటి మాట్లాడతావు? అందునా నువ్వు కష్టపడితేనే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ ఏదో పాస్ అయ్యావు, ఆ కష్టం అంతా ఏంటో నీకు తెలుసు. ఐఏఎస్ ఆస్పిరెంట్ ఎవరు ఉన్నాడో ఒక ఆయన ఎగ్జామ్ కోసం సిద్ధపడతారు. అలాంటి వాళ్ళకి వెళ్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచే అధికారం నీకు మాత్రమే ఉందన్నమాట. బికాస్ యూ వెంట్ త్రూ దాట్. పౌలు భక్తుడికి దేవుడు కష్టాలు గుండా ఎందుకు వెళ్ళాడంటే అలా కష్టాలు ఉన్న వాళ్ళని వెళ్ళి ఈయన ఏం చేయడం, అది నాకు తెలుసండి ఆ బాధ ఏంటో అని చెప్పి లోకాన భక్తుడు ఆ విషయాన్ని రాస్తూ అపోస్తుల కార్యములో ఎంత చక్కగా పౌలు జీవితాన్ని రాస్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. రైట్.
అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో పౌలు ఒక మాట అంటాడండి, చూడండి. శిష్యులను మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనలను దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించు. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు ఒకరు ఏమంటారు చెప్పండి? నువ్వు పరలోకంకి వెళ్తావా? పరలోకంకి వెళ్ళాలి అంటే నీకు దారిలో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి అన్నట్టు చూడండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇలాంటి స్టేట్మెంటు ఎవరు పలుకుతున్నారు? పౌలు భక్తుడు. ఏంటంటే పౌలు భక్తుడికి ఏం కష్టాలు రాలేదా? మీరందరూ కష్టాలు ఉంటాయండి అని చెప్పి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆయన ఎలాంటి కష్టాలు కూడా వెళ్ళాడు తెలుసా? ఆ పైన 19వ వచనం నుంచి ఆయన కష్టాలు ఏంటి ఇక్కడ రాస్తున్నాడు చూడండి. అంతియోకయ నుండి ఈకోనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షము చేసుకొని ఆ పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్నము వెలుపలికి అతన్ని ఈడ్చింది. పౌలు ఎలాంటి కష్టాలు అనుకున్నాడు? ఎలాంటివి అనుభవించాడు? అతనట రాళ్ళతో కొట్టారట. రాళ్ళతో కొడితే పరిస్థితి ఎలా ఉందంట? చనిపోయానని అనుకొని పట్నము వెలుపల అతన్ని ఈడ్చేశారంట. అంటే ఇంకా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయి చూస్తే ఇంక చచ్చిపోయాడేమో అనుకున్నారంట. అలాంటి కష్టాలు గుండా వెళ్ళాడు కాబట్టి దేవుడు మళ్ళీ బతికించాడు. ఆ విశ్వాసులతో మాట్లాడుతూ మనం పరలోకంకి వెళ్ళాలి అంటే అనేక శ్రమల గుండా దాటి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలని చెప్పి శ్రమల గురించి ఒక స్టేట్మెంట్ మాట్లాడతాడు. కష్టాల గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఆ అధికారం ఎప్పుడు వస్తుంది తెలుసా నీకు? నువ్వు దాని గుండా వెళ్ళినప్పుడే నీకు అధికారం ఉంటుందన్నమాట. నేను కూడా పడ్డాను కష్టాలు. ఆ కష్టాలు ప్రభు నన్ను ఎంత బలపరచడని చెప్తాను అని చెప్పి నేను ఒకప్పుడు ఎంత భయస్తులా ఉండేవాడిని, కానీ దేవుడు ఎంతో ధైర్యపరిచాడు, నన్ను ఎంతో బలపరిచాడు. కష్టాలే నన్ను ఎంతగా మార్చే అని చెప్పి కష్టాల గురించి నువ్వు మాట్లాడాలంటే నువ్వు దాని గురించి వెళ్ళాలన్నమాట. దేవుడు అందుకోసం మన జీవితంలో ఏం ఒప్పుకుంటాడు చెప్పండి? కష్టాలు ఒప్పుకుంటాడు. ఓకే, సో మొట్టమొదటిగా చెప్పండి మన బాధ్యత ఏంటి? ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏంటి చెప్పండి? ఎవరన్నా కష్టాలు బట్టి కృంగిపోతూ దేవునికి దూరం అవుతుంటే వాళ్ళు ఏం చేయాలి? మనం బలపరచాలి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి అంటున్నాడు. రైట్. రెండోది, విశ్వాసిగా నా బాధ్యత ఏంటంటే మనమే తోటి విశ్వాసికి మాదిరిగా ఉండాలి. చెప్పండి, మనమే తోటి విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరి అన్న మాటకి అర్థం ఏంటి చెప్పండి? నోటితో చెప్పడం కాదు, జీవితంలో చూపించాలన్నమాట. ఓకే, నోటితో చెప్పడం చాలా ఈజీ, మనమే వాళ్ళకి మాదిరి చూపించాలి. అదేలాగా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. 13వ వచనం చూడండి. మరియు కుంటికాళ్ళు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనడి. మార్గం సరళం చేసుకొనడి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరేంటంటే కుంటికాళ్ళతో ఉన్నారు. కుంటికాళ్ళు అంటే అర్థం ఏంటంటే భక్తిలో వాళ్ళు కుంటుతున్నారు, ఇంకా వాళ్ళకి నడక సరిగ్గా రాలేదు. అలాంటి వాళ్ళు కట్ట మనం ఏంటంటే మార్గాలను ఏం చేయాలట? మార్గం సరళం చేయడం అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. దీనికి ఇంగ్లీష్లో దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే పాత్స్ లెఫ్ట్ బై ద వీల్స్ ఆఫ్ అ కార్ట్ ఆర్ అ చారియట్. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా తుప్పల్లో నడుచుకుని వెళ్తున్నామండి అనుకుందాం. అన్ని తుప్పలుగా ఉన్నాయి, ఎంతెంత ఆకులు, దాని తర్వాత చెట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి, దారి ఏమాత్రం లేదు. ఓకే, నువ్వు అందులోంచి వెళ్తున్నావు. అయితే నువ్వు ముందు వెళ్ళి ఏం చేస్తున్నావంటే నీ నడక వల్ల లేదా నువ్వు వెళ్తున్న జటగా బండి వల్ల ఈ మొక్కలన్నీ అణిచేసి మొత్తం మీద దారి చేసి ముందుకి వెళ్ళిపోయావు. నీ వెనక వచ్చిన వాళ్ళు దేని బట్టి వాళ్ళకి దారి తెలుస్తుంది చెప్పు? నువ్వు ముందెళ్ళి నీ నడక వల్ల ఎలాగైతే దారిని సెట్ చేసావో మిగిలి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ దారి ప్రకంగా వెళ్ళిపోతారు. ఈవెన్ ఇప్పుడు చూడండి, మట్టి రోడ్డు ఉందనుకోండి, అసలు రోడ్డే లేదు, వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు ముందెళ్ళి నీ నడక వల్ల దాన్ని కొంచెం తొక్కడం వల్ల ఏమవుద్ది? దారి లేని ప్లేస్లో
అది దారి ఏర్పడుతుంది అనమాట. సో వెనకనున్న వాళ్ళు నువ్వు ఏ దారి గుండా వెళ్ళావో ఆ దారి గుండా వెళ్ళవు. దాన్నే మార్గాన్ని ఏం చేయడం, సరళం చేయడం. దీనికి అర్థం ఏంటంటేనండి, మన ముందు తరం ఉన్నవాళ్ళు వాళ్ళు భక్తి అంటే ఏంటో నేర్చుకొని వాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వెనక వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓ ఇదా భక్తి అని చెప్పి వాళ్ళ పెట్టిన మార్గం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపోతున్నారు. అర్థం మీకు? మన బాధ్యత ఏంటంటే మన వెనక తరం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, మార్గం సరళం చేయడం అంటే వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి. ఈవేళ సెప్టెంబర్ 22 మా తాతగారు పుట్టినరోజు. మనం ఇంతకుముందు ప్రతి సెప్టెంబర్ 22 తారీఖున ఒక మీటింగ్ ఉండేది. నేను ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు ఎందుకు మా తాతగారు గుర్తొచ్చినప్పుడు నాకు నిజానికండి ఎక్కువ శాతం భక్తి జీవితాన్ని నేను నేర్చుకుంది మా తాతగారిని చూసే. అసలు ఒక సేవకుడు ఎలా ఉండాలి అని నేర్చుకుంది పుస్తకాల్లో కాదు, మా తాతగారిని చూసి నేను చేసుకున్నాను అనమాట. ఆయన ప్రేమ, వాక్యం సిద్ధపడేవారు. అర్ధరాత్రి 2 అయినా 3 అయినా అలాగే కూర్చొని నోట్స్ రాసుకునేవారు, ప్రార్థన చేసుకునేవారు. మీకు నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. కూర్చొని సిద్ధపడేవారు, సిద్ధపడకుండా వచ్చి వాక్యం చెప్పేవారు కాదు. సో అది అవలంబించుకుని, ఎందుకంటే వాళ్ళు ముందెళ్ళి మార్గాన్ని ఏం చేశారు, సరళం చేశారు. ఓ ఇది నా పద్ధతి. ఇంకోటి, ఏ చిన్న మేలు జరిగినా ఫస్ట్ మోకాళ్ళు వేసేసి దేవుని స్తుతులు చేయించారు. నేను మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేది, మా పాస్ అయినట్టు. వెంటనే స్కూల్లో ఏంటి తాతగారు ఇలాగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందండి, పాస్ అయ్యానని ఇచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకొని అసలు కంగ్రాచులేషన్స్ ఇవేం కాదు, ప్రభా మీకు స్తోత్రాలు చెప్పి చిన్నదాన్ని బట్టి, ప్రతి చిన్నదాన్ని బట్టి ఆయన దేవుని ఏం చేసేవారు, స్తుతించేవారు అన్నమాట, స్తుతించేవారు. మళ్ళీ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు అన్నమాట. సో ఇవన్నీ మనకు ఎలా తెలిసాయండి అంటే, భక్తి అంటే ప్రతి చిన్నదాన్ని బట్టి దేవుని స్తుతించాలా, ప్రతి ఏ కష్టం వచ్చినా ముందు మనం ప్రార్థన చేయాలా, ప్రతి మోకాళ్ళు వేయాలా. ఆయన 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మోకాళ్ళు వేసే ప్రార్థన చేసేవారు అనమాట. ఎప్పుడు నేను ఆయన ఇంకోలా చూడలేదన్నమాట. ఇంకోటి ప్రేమ, ఆయన ఎంత ప్రేమ అంటే, ఎంత గౌరవం అంటే, ప్రతి ఒక్కరి చిన్నవాడిని కూడా ఏంటండి ప్రేమ్జోయల్ గారు, లేకపోతే సత్యం గారు, ఆయన వయసు ఎంత మన వయసు ఎంత, కానీ మనల్ని కూడా ఎలా సంబోధించేవారు, ఏమండి గారు. ఆ మాటలో కూడా గౌరవంలో కూడా ఏం పెట్టారు మనకి, మాదిరి. దిస్ ఇస్ ద వే. ఇప్పుడు పుస్తకంలో చూసి నేర్చుకోవడం వేరు, దాన్ని పాటించిన ఒక వ్యక్తి మాదిరిగా జీవించడం, అది చూసి నేర్చుకోవడం ఎంతో డిఫరెంట్. అది లైఫ్ అంటే దేవుడు కొంతమంది భక్తులు మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ పెట్టాడు అనమాట. ఓహో ఇదా భక్తి అంటే, ప్రార్థించడం, దీనత్వం. ఇంకోటి, దేవుని వాగ్దానాలు ఎంత నమ్మేవారు. మందిరంకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అమ్మా ఏముంది దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయనే నన్ను నడిపిస్తాడని చెప్పి, మీరు నన్ను పిలుచుకోలేదు కానీ, నేను ఏర్పాటు చేసుకోలేదు కానీ, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు అన్నాడు. సో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన పిలుచుకున్నాడు కాబట్టి, ఆయనే మనల్ని భక్తిలో నడిపిస్తాడు, సంఘాన్ని ఆయనే కడతాడు, ఆయనే బలపరుస్తాడు. నా శక్తి నాకేం లేదు, నాకు అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు, కానీ దేవుడే మీద ఆధారపడ్డాను, ఆయన వాగ్దానం మీద ఆధారపడ్డాను. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో మనం కూడా దేవుని మాట మీద అంతా విశ్వాసం ఉంచాలా, ఆయన వాగ్దానం మీద అంతా విశ్వాసం ఉంచాలా. సో అలాంటి మాదిరి కూడా ఆయన పెట్టారన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఏం రాస్తుంది చెప్పండి, మరియు కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తం, అంటే నీ వెనకన కుంటుకుంటూ వస్తున్నాడు ఒకడు, వాడు బాగుపడాలంటే నువ్వు మార్గాన్ని ఏం చేయాలి, సరళం చేయి. నువ్వు ముందెళ్ళి వాడికి మాదిరిగా ఉండు. నీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు నువ్వు మాదిరిగా ఉండు. ఇంకోటి తెలుసా అండి, మన బిడ్డలు ఎప్పుడు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. నేను ఆఫీస్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇది నోట్బుక్ ఇలా ఓపెన్ చేసి ఇలాగ అంటున్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, డాడీ అలా చేశారు కాబట్టి మనం అర్జెంటుగా చేసేయాలి. ఇది బెల్ట్ లేదు, నేను పెట్టుకున్నాను కాబట్టి అర్జెంటుగా బెల్ట్ పెట్టేయాలి అని చెప్తున్నాను. పిల్లలు మనం ఏం చేస్తే అది చేస్తాం. నేను కారు తాళాలు జోబులో వేసుకుంటాను, అర్జెంట్ తీసుకెళ్ళి జోబులో వేసుకుంటున్నారు అనమాట పిల్లలు. ఏంటంటే నాన్నగారు అలా చేశారు కూడా మనం చేసేయాలి. ఇలాంటివే కాదండి, భక్తి విషయాలు కూడా వాళ్ళే మన దగ్గర చూసి నేర్చుకున్నాం. మనకు రాని భక్తి మన వెనకనోళ్ళకి మనము నేర్పలేము.
మనం ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనము ఎలాగ ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం, ఒకరోజు మన టైం వస్తుంది, మనం కూడా వెళ్ళిపోతాం. మనం ఎలాంటి మాదిరి మన వెనకోళ్ళకి ఉంచుతున్నాం, ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను వెళ్ళిపోయినా నాకులాగా నా బిడ్డలు ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఒక మోడల్గా మనం ఉండి వెళ్ళిపోవాలండి. అర్థమవుతుంది మీకు? అందుకోసం దేవుడు మనకి ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు అనమాట. ఆయుష్ ఇచ్చి కీర్తన 92లో ఆయన మాట అంటాడు కదా, ఇంకా మీరు సారము కలిగి పచ్చగా ఉంటున్నారు ఎందుకు? ఆయన్ని ప్రసిద్ధి చేయు నిమిత్తము ఇంకా దేవుడు మిమ్మల్ని ఆయుష్తో ఉంచుతారు. ఆయన ప్రసిద్ధి చేయు నిమిత్తం అంటే అర్థం ఏంటంటే, మన జీవితం ద్వారానే మన వెనక వారికి ఏం చూపించాలి? మాదిరి. ఇది నా భక్తి. నేను ఎంతకాలం నేర్చుకున్నాను, ప్రభులో మనం నడిచే భక్తి ఇలా ఉండాలి, నన్ను చూసి నేర్చుకో అని చెప్పి మనమే వాళ్ళకి మాదిరిగా ఉండి అలా పరలోకం వెళ్ళిపోవాలన్నమాట. సో మనం ఎప్పుడైతే అలా మాదిరిగా ఉంటామోనండి, మన తరం వారు, మన నెక్స్ట్ జనరేషన్ ఆ క్రమంలోనే వాళ్ళు నడుస్తారు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 5 విషయాల్లో నువ్వు విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి అంటున్నాడు. ఎక్కడ చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము, 1 తిమోతి చాప్టర్ 4, 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు ఎలా ఉండాలి? తిమోతితో చెప్తున్నాడు. 5 విషయాలు నువ్వు మాదిరిగా ఉండు తిమోతి. ఫస్ట్ ఏంటి? మాటలో మాదిరి అంటే ఏంటండి? మాటలో మాదిరి సత్యం మాట్లాడడం, గౌరవంగా మాట్లాడడం, ఆదరించినట్లు మాట్లాడడం. కొంతమంది మాట్లాడడం వింటే అవతలాడు మాటలకే చచ్చిపోతాడు అనమాట. అలా చూడండి, టంగ్ ఈజ్ షార్పర్ దాన్ సోడ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, కత్తి కంటే 4 పదును. కొన్ని మాటలు వదులుతారు, అసలు ఇంకా సంతోషం అంతా ఎగిరిపోద్ది అనమాట. అలా మాట్లాడతారు వీళ్ళు. అంటే సాతాను వాడుకుంటాడు అనమాట. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అవతల జీవితం తగలబెడేస్తారు అనమాట. చూడండి, ఇప్పుడు అడివంతా తగలబడిపోవాలంటే ఎంత నిప్పు అవసరం? చిన్న చాలు, ఆ చిన్న మాట చాలు కుటుంబాలు నాశనం అయిపోవడానికి. సో మన మాటల్లోనే ఏం చూపించాలి? మాదిరి. ఆదరించే మాటలు, సత్యమైన మాటలు, అవతలోని బాగు చేసే మాటలు. మనం ఒక్కొక్కసారి కొన్ని మాటలు వదులుతామండి, మనం ఆలోచించాం ఈ మాట వల్ల అవతలోడు భక్తిలో ఎదుగుతాడా లేకపోతే ఉన్న భక్తి ఉడిపోద్దా? నువ్వు కూర్చొని ఆడి గురించి వీడి గురించి, ఆ పాస్టర్ అలాంటి తెలుసా, ఈవిడ అలాంటిది తెలుసా, ఆవిడ ఎలా తెలుసా, దానివల్ల అవతలోడికి ఏం మేలండి? ఏం మేలు కలుగుతుంది? ఆడి గురించి వీడి గురించి చెడ్డ మాటలు, అనవసరమైన గాసిప్ అంటాం చూసారా, ముసలమ్మ ముచ్చట్లు అంటారు చూసారా, అలాంటి మాటల వల్ల ఏం మేలు కలుగుతుంది? కానీ దాని బదులు ఇగో చూసావా, నేను ఒక మంచి వాక్యం విన్నాను, నేను ఆ వాక్యంలో దేవుడు ఇలా ఆదరించడం చెప్పి ఒక మంచి మాట అన్నావు అనుకో, అవి అవతలోడికి ఏం కలుగుతుంది? ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహం కలుగుతుంది అనమాట. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖము వెలుగు కలిగిన వారు ఎన్నడూ నువ్వు లజ్జింపకపోను. అలా ఉండాలి. అవతలోడు ఒక్క మాట నీ దగ్గర నుంచి వెంటే యూ షుడ్ బిల్డ్ దెమ్ అనమాట. అలా అనాలి. ఈ సిస్టర్ని కలిసి వచ్చానండి అంటే ఎంత సంతోషం వచ్చిందండి, 5 నిమిషాలు గడిపోయినంతే ఎంత ధైర్యం వచ్చిందండి, అలా ఉండాలి. అంతేగాని ఈ దగ్గరికి వెళ్ళాడండి బాబు మనసంతా పడిపోయిందండి బాబు ఆడు చెప్పిన మాటలకి, అలా ఉండకూడదండి. అర్థమైందా మీకు? సో మాటల్లోనే మనం ఏం చూపించాలట? మాదిరి. ఇంకా అంటున్నాడు మాటలోనూ ప్రవర్తన మన బిహేవియర్. అందరి ముందు ఎలా ఉంటున్నాం, మన బిహేవియర్ అనమాట, మన ప్రవర్తన. లోకం, ప్రభు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచులాగిన వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మనుషులు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తన అందరి ముందు ఎలా ఉంది? ఇంకా ప్రేమలను ప్రేమించడంలో, శత్రువును సహితం ప్రేమించడంలో, నిన్ను బాధ పెట్టేవాళ్ళు సహితం ప్రేమించడంలో మాదిరి చూపించు. ప్రభు ఎలాగైతే శత్రువుని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించు. క్షమించుట్లో ప్రేమ చూపించు. ఇంకా విశ్వాసములో పవిత్రత అంటే అర్థం ఏంటంటే, నీ వివాహ విషయంలో, నీ యవ్వన విషయంలో లోకం అంతా చెడిపోతున్నా సరే నువ్వు నిలబడి, నానా ఇది కాదు మన భక్తి, ప్రభు కోసం మనం పవిత్రంగా బ్రతకాలి. వివాహం చేసే వరకు మనం నమ్మకంగా ఉండాలి. వివాహం తర్వాత కూడా భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి. ఇది దేవుడు కోరే భక్తి అని చెప్పి పవిత్రతలో సహితం నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండు. సో లేక మనమే వారికి మాదిరిగా ఉండాలి. సో విశ్వాస బాధ్యత ఏంటని చెప్పండి. మొదటిది ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం,
పవిత్రతలో తోటి విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా. రైట్. సో ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12 నుంచి మనం ధ్యానిస్తున్నాం కదా. ఇప్పటికి 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాం, మన బాధ్యతలు ఏంటి అని విశ్వాసిగా. మొదటిది ఏంటంటే, బలహీనమైన వారిని ఏం చేయాలి? మనం బలపరచాలి, మంచి వాక్యం చెప్తూ వాళ్ళని ధైర్యపరచాలి. ఒకవేళ మీకు సరైన మాటలు రావట్లేదు అనుకోండి, వాళ్ళ ధైర్యపరిచే మాటలు నాకు రావండి అంటే ఆ మాటల కోసం కూడా దేవుని అడగాలట. తెలుసా మీకు? దేవా, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, ఎలా ధైర్యపరచాలో, ఎలా ప్రోత్సహించాలో ఆ మాటలు నాకు దయచేయి. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం మీరు తర్వాత చదవండి. అక్కడ ఒక ప్రార్థన చేస్తారు, దేవా నాకు ఆదరించే ధైర్యపరిచే మాటలు నాకు దయచేయని ప్రార్థన చేస్తారనమాట. సో రెండోది ఏం చూసాము? ఇతరులకి మనం ఎలా ఉండాలట? మాదిరి. యూ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇతరులకి మనమే మాదిరిగా ఉండాలన్నమాట. మూడోది, ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడు. ఇక్కడ ఒక మాట ఉందండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందరితోనంట సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించు. 2 పదాలని కలిపాడు. ఏంటేంటి పదాలని? సమాధానం, పరిశుద్ధత. ఈ 2 కలిపాడు. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమాధానం అంటే ఏంటి? సమాధానం కలిసిమెలిసి ఉండటం, గొడవలు లేకుండా ఉండటం. దీన్ని ఏమంటారు చెప్పండి? వీళ్ళిద్దరు సమాధానంగా ఉన్నారండి అంటే వాళ్ళ మధ్యలో ఏం లేవు, గొడవలు లేవు. ఓకే, సంఘం కూడా ఎలా ఉండాలట? ఐక్యంగా సమాధానంగా ఉండాలి. కానీ ఉట్టి సమాధానంగా ఉండండి అని అంటలే. దేంతో కలుపుతున్నాడు? సమాధానము, పరిశుద్ధత, 2 బ్యాలెన్స్ ఉండాలి అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి చూడండి, సమాధానంగానే ఉన్నారు, ఫ్రెండ్లీగానే ఉన్నారు, కానీ తోటి విశ్వాసే ఏదో ఎదవ పని చేయడానికి నీ సహాయం కూడా కావాలరా అని చెప్పి అడిగాడు అనుకోండి, అక్కడ ఏం కోల్పోతున్నాం? పరిశుద్ధత కోల్పోతున్నాం. ఇంకో చూడు, ఇంతవరకు అయితే నేను నీతో కలిసిమెలిసి ఉండగలను, కానీ పాపం విషయంలో మాత్రం నేను రాజీ పడను. చూడండి, కొన్ని విశ్వాసుల గురించి పక్కన పెడదాం. అందరితో అన్న మాటలో లోకాన్ని గురించి కూడా ఆలోచిద్దాం. ఓకే, లోకానికి మనం సువార్త చెప్పాలి అంటే ముందు వాళ్ళతో మనకేముండాలి? సమాధానం ఉండాలి, అంతేనా? ఇప్పుడు ముందు స్నేహం అన్న బ్రిడ్జ్ కలిపితే తప్ప నువ్వు చెప్పిన మాట వాళ్ళు వినరు. సో నువ్వు చెప్పే సువార్త వాళ్ళతో చెప్పాలంటే వాళ్ళతో ముందు నువ్వేం ఏర్పాటు చేసుకోవాలి? ఒక సమాధానం. చూడండి, ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకోవాలి, ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగని వాళ్ళు పాపంతో మాత్రం ఏకీభవించకూడదు అన్నమాట. అది సమాధానం, పరిశుద్ధత కలవడం అంటే. దీనికి కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ కాలంలో మనుషులు ఎంత అజ్ఞానంగా ఉంటున్నారంటేనండి, వాదనలు పెట్టుకుంటున్నారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారంటే మనకు వినిపించేదల్లా ఏంటి? వాదనలు. అమ్మ బాబాయ్ ఏం వేసాడండి పాయింట్, భలే వేసాడండి, భలే వాదించాడండి. దానివల్ల ఏమవుతుంది? అవతలని ఒకటి హిందూని పెట్టి ఈడేమో క్రైస్తవుడిలా నించొని ఆడితో ఏమో ఇష్టానుసారంగా మాట్లాడి పెద్ద వాదనలు. దీనివల్ల ఏదన్నా సమాధానం ఏర్పడతా, శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుందా? అవసరమైతే దూరం పెరుగుతుంది అంతేగాని దానివల్ల ఏ రకమైన మేలు జరగదు. అసలు ఇలాంటి వాదనలు అసలు మనం వినకూడదు, వాక్యానుసారం కాదు. ఎందుకు చెప్పనా? బైబిల్లో సత్యాన్ని ప్రేమతో చెప్పమని చెప్పాడు దేవుడు. సత్యమే చెప్పు, కానీ ఎలా చెప్పాలి? నువ్వు ప్రేమ. ఈ వాదనల వల్ల నువ్వు శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు, దూరాన్ని పెంచుకుంటున్నావు, కక్షలు కోపాలే ఇంకా పెంచుకుంటున్నావు అనమాట. సో అది సత్యం కాదు, అంటే అది పద్ధతి కాదు అసలు. ముందు వాళ్ళతో స్నేహం. ఇప్పుడు మీరే ఉన్నారు అనుకుందాం, మీ పక్కింటి వాళ్ళు ఉన్నారో, లేకపోతే మీకు కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి ప్రేమ చూపించండి ముందు. సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగింది, ఎవరికో సడన్గా అనారోగ్యం వచ్చింది, మీకు కారు ఉంది ఇంట్లో, వాళ్ళేమో లవోదివా అంటుంటే, బ్రదర్ నా కారు ఉంది రండి ఒకసారి నేను హాస్పిటల్ దింపుతానని చెప్పి ఆ కష్టంలో నువ్వు వెళ్ళి సహాయం చేసి వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించావు. ఆ చిన్న హెల్ప్ నీ పట్ల వాళ్ళకి ఒక రకమైన అభిమానం, ప్రేమ ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. ఆ రకంగా నువ్వు ఎలా ఉంటున్నావు వాళ్ళతో? ఒక సమాధానాన్ని ఏర్పాటు చేస్తున్నావు. వాళ్ళకి ఇంట్లో బర్త్డే అయింది, ఎవరితో పాప బర్త్డే, నేను పిలిచారు, చక్కగా వెళ్ళావు, వాళ్ళ సంతోషంలో పాలు పొందావు, కలిసి భోజనం చేసావు, ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చావు.
మీ ఇంట్లో బిడ్డ బర్త్డే అయితే పిలిచావు, రండి మా సంతోషంలో పాల్పొందని పిలిచావు. ఒక రకమైన ఏమైంది సమాధానం. ఆ సమాధానాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసావో వాళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటారు, నీ ప్రేమను చూస్తూ ఉంటారు, నీ పద్ధతులు చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలుసు. ఇలాంటి కష్టాలు ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళు దేవుని మీద ఆధారపడుతూ ఎంత ధైర్యంగా సంతోషంగా ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుద్ది. అది మెల్లిగా దేవుడు ఉపయోగించుకొని వాళ్ళని ఆయన వైపు ఏం చేస్తాడు, ఆకర్షించుకుంటాడు. అదే అంటున్నాడు కదా మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు నా తండ్రిని మహింపరచులాగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. ఆ ప్రేమను చూపించి తర్వాత సువార్తను చెప్తావు. ఇదిగో నేను ఇలా మారడానికి కారణం, ఒకప్పుడు నేను మంచుని కాదు, నేను పాపినే, కానీ నా ప్రభు నన్ను ఏం చేశాడు తెలుసా, నా పాపాలు క్షమించాడు, నన్ను మార్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో మేళ్ళు కాదు, నాకున్న ధైర్యం ఏంటంటే మరణించిన మోక్షానికి వెళ్తాను, పరలోకంకి వెళ్తాను, అది నా ధైర్యం అని చెప్పి అప్పుడు ప్రభుని గురించి మనం చెప్తాం. అది పద్ధతి. కానీ ఇప్పుడు కూడా చూడండి, సమాధానం మెయింటైన్ చేసే బాగానే ఉంది, పక్కన ఏముండాలట, పరిశుద్ధత. అవిశ్వాసులతో స్నేహంగానే ఉంటున్నావు, సమాధానంగా ఉంటున్నావు, కానీ వీళ్ళు పొరపాటున మాటల్లో ఏమండి మరి నేను ఒక బొమ్మ పెడుతున్నాను చందా ఇవ్వండి అని అన్నారు అనుకో ఆ స్నేహం మీద, అప్పుడేమంటావు, అమ్మో మనం సమాధానంగా ఉండాలి కదండి, గో బాబు బొమ్మ పెట్టని చెప్పి డబ్బులు ఇస్తావా, ఎందుకు, ఏది అక్కడ రాజీ పడిపోతున్నావు, నీ పరిశుద్ధత. ప్రభు ఏం చెప్పాడు, విగ్రహారం దూరంగా ఉండమని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఏమండి స్నేహం ఎంతవరకు ఉంటామో అంతవరకు, కానీ ఈ విషయాల్లో మాత్రం నా ప్రభు సంతోషించడండి. సో మనం ఎలాంటి విషయంలో మాదిరి ఉండాలంటేనట, సమాధాన పరిశుద్ధతల్లో కూడా మనం ఎలా ఉండాలట, మాదిరిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలంటండి. సో అది మూడో విషయం, మన బాధ్యత. చూడండి 14వ వచనం, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించడం. మన జీవితంలో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో అర్థం అవడానికి నెక్స్ట్ లైన్లో ఎలా రాశాడో చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. చెప్పండి అందరూ ఆ మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడం. పరిశుద్ధత, ప్రభువును చూడంటే అర్థం ఏంటంటే, ఒకడు పరలోకంకి వెళ్ళాలి అంటే మనలో ఉండాల్సింది ఏంటంట, చెప్పండి, పరిశుద్ధత. పరిశుద్ధత అన్న మాటని గురించి ఒకసారి ఆలోచిద్దాం. పరిశుభ్రత, పరిశుద్ధత తేడా ఏంటండి, పరిశుభ్రత, పరిశుద్ధత, ఈ రెండు వర్డ్స్కి తేడా ఏంటో చెప్పాలి మీరు. అందరూ పరిశుభ్రంగా ఉండాలండి అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి, రోజు స్నానం చేయండి, పైన ఉన్న మురికిని సబ్బుతో కడగండి. సో పైన మురికిని కడుక్కోవడాన్ని ఏమంటాం, పరిశుభ్రత, అంతేనా, క్లెన్లీనెస్ అంటాం దాన్ని, క్లీన్గా ఉండండి అంటాం, దానికి పరిశుభ్రం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి, పరిశుద్ధత లోపలున్న చెడుగుని కడుక్కోవడం, అంటే పాపంని కడుక్కోవడం. ఇప్పుడు పైన ఉన్న మురికిని కడుక్కోవడానికి మనం ఏం వాడతాం, ఏ సోపు, లక్స్, మీరేం వాడతారు, మొత్తానికి డబ్బు సోపు, ఏదో సోపు వాడి ఏం చేస్తాం, పైన ఉన్న మురికిని కడుగుతాం. లోపలున్న చెడుగుని కడగాలంటే ఏ సబ్బు వాడాలండి, ఎలా పోద్ది, ఆ పాపం ఎలా కడగబడుతుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను ఘోర పాపని, నా పాపం అంతటిని కడిగి శుద్ధి చేయి తండ్రి అని చెప్పి ప్రభువుని అడిగితే, ప్రభు ఒక్కడే మన ప్రతి పాపాన్ని ఆయన ఏం చేస్తాడు, కడిగి శుద్ధి చేస్తాడు. కానీ ప్రభువుని అడగకుండా చాలామంది ఏం చేస్తారు తెలుసా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఏమంటారు తెలుసా, వచ్చి ఏమండి ఈ వేళ నుంచి నేను చాలా నిష్టగా ఉండాలని తీర్మానం చేసుకున్నానండి. ఎంత నిష్ట అంటే అన్నీ మానేస్తాను, ఇంకా చెడు అలవాట్లు మానేస్తాను, ఇంకా తాగుడు మానేస్తాను, నా వ్యభిచారం మానేస్తాను, చాలా క్రమంగా ఉంటాను, పద్ధతిగా ఉంటానండి అని చెప్పి అంటున్నాడు. బాగానే ఉంది. సో ఇక మీదట ఎలా ఉంటాడట, ఇక మీదట ఎలా ఉంటాడట, చాలా నిష్టగా ఉంటాడు. మంచిదే కదా, మంచిదే కదండి, మంచిదే. ఇప్పుడు ఎవడన్నా వచ్చి కొన్ని లక్షలు అప్పులు చేస్తాడండి, ఆ వేళ వచ్చి అంటాడు, ఎక్క మీదట నేను అప్పులు చేయనండి అని అన్నాడు. మంచిదే కదా చెప్పండి. మరి ఇప్పుడు వరకు చేసిందని ఎవడు తీరుస్తాడండి, ఇప్పుడు వరకు చేసిందంతా ఎవడు తీరుస్తాడు, అంతేనా. ఇందాక నేను చెప్పిన పాయింట్ అదే, ఎక్క మీద నేను చాలా నిష్టగా ఉంటానని చెప్పి మన నిష్ట మీద ఆధారపడుతున్నాం. మరి చేసిన పాపాల సంగతి ఏంటి, అవి కడగబడాలా, నీ నిష్ట నేను పరలోకానికి తీసుకెళ్దు, ఆ పాపాలన్నీ ముందు కడగబడాలి. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర రావాలి, ఏసై దగ్గర రావాలి. ఏసై ఎక్కడే నీ గత మురికినంతటిని కూడా ఏం చేస్తాడు, కడుగుతాడు. ఆ కడగబడకపోతే నువ్వు ఎంత నిష్టగా ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళావు,
పరలోకంకి వెళ్ళావు. ఇది ఎలాంటిదంటే నువ్వు 4 రోజుల నుంచి స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసావు అనుకో, ఎలా ఉంటుంది? 4 రోజులు స్నానం చేయకుండా కొత్త బట్టలు ఇలాగే ఉందన్నమాట. కడగబడకుండా నిష్ఠగా ఉంటాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ నిష్ఠ కూడా ఎంతో కాలం కాదు, 40 days, 40 రోజులు మాత్రం ఎలా ఉంటానండి, చాలా నిష్ఠగా ఉంటానండి. తాగను, ఎవరిని బూత్తెట్టను, ఎవరన్నా ఒరే అని కూడా పిలను. ఏమండి, అమ్మా, అయ్యా అని ఇలాగా గౌరవంగా పిలుస్తాను అంటారు. ఎన్ని రోజులట? ఓన్లీ 40 days. యేసయ్య మనల్ని పరిశుద్ధంగా బ్రతకమని చెప్పింది 40 రోజులు మాత్రమేనా? 40 రోజులు కాదు ఆయనకి సమర్పించుకోవడం. ఎంతకాలం? నీ జీవితాన్ని ఆయనకి సమర్పించాలి. జీవితాంతం అంత పరిశుద్ధంగా బ్రతకడం నీ వల్ల నా వల్ల సాధ్యం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. నీ వల్ల నా వల్ల పరిశుద్ధత అనేది సాధ్యం కాదు. కాబట్టే ప్రభు అన్నాడు, నా దగ్గర నువ్వు సాధించలేని పరిశుద్ధత నేను ఉచితంగా నేను నీకు ఇస్తాను. ఆయన కడుగుతాడు. ఆయన దగ్గర కడగబడటమే నిజమైన పరిశుద్ధత అండి. పరిశుద్ధత అక్కడ ప్రారంభమవుద్ది. అంతేకాదు, ఇప్పుడు చూడండి, ప్రభు మనల్ని ఒకసారి కడుగుతాడు. అంతేకాదు, అనుదినము కూడా ప్రభు రక్తంలో మనం కడుగుబడుతూ ఉండాలి. స్నానం ఒకసారి చేస్తాం, కానీ కాళ్ళు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటాం. ప్రభు ఒకసారి రక్షిస్తాడు మనల్ని, మన పాపాల నుంచి మొత్తం కడిగి శుద్ధి చేస్తాడు. అనుదినము కూడా మనం ఏదో రకంగా పాపాన్ని అంటించుకుంటూ ఉంటాం. ప్రభు రక్తంలో మనం ఏం చేస్తూ ఉంటాం? కడుక్కుంటుంటాం. బల దగ్గరికి వెళ్ళినప్పుడు కల్లా మనం ఏం చేస్తూ ఉంటాం? మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కడుగుతాడు, శుద్ధి చేస్తూ ఉంటాడు. ఇలాంటిది మనలో లేకపోతేనండి మనం ఎక్కడికి వెళ్ళమంట? పరలోకంలో అడుగు పెట్టాం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. మనం కడుగుబడ్డామా? ఇది మనకు మనమే ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. సో తోటి విశ్వాసిని హెచ్చరించాలి. ఇది మన బాధ్యతగా మనం చూసాం. 3 విషయాలు మనం చూసామండి. 4వది 15వ వచనంలో మనం చూద్దాం. దేవుని మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు. చాలు. ఇక్కడ ఇంకోటి చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. ఒక 4 చెప్పి లిస్ట్ రాసి 16వ వచనం చివరికి వచ్చినప్పుడు వ్యభిచారి అయిన ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి అని చెప్పి 16వ వచనం చివరి రాస్తున్నాడు. సో ఇక్కడ 15, 16 వచనాల్లో ఒక 4 విషయాలు వరుసగా చెప్పి ఇవన్నీ మీలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అనమాట. సో ఆ ఆటల్లో ఇక్కడ 15వ వచనంలో చూసిన మొదటిది ఏంటంటే, మన లిస్టులో ఇది 4వది, దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని జాగ్రత్తగా చూసుకోవాలట. సో ఇక్కడ 4వది చాలా కీలకమైన విషయం మనం నేర్చుకునేది ఏంటంటేనండి, మనము ఈ కృప అన్న మాట అర్థం ఏంటంటే, దేవుని కృపను పొందకుండా ఉన్నామేమో జాగ్రత్త చూసుకోండి అంటే, అసలు రక్షింపబడ్డామా లేదా అని ఎవరికి వారు ఏం చేసుకోవాలట? పరీక్షించుకోవాలి. కృప అన్న మాటకి ఇంకో పర్యాయ పదం ఇక్కడ ఏంటంటే రక్షణ, ప్రభు ఇచ్చిన రక్షణ. సో 15వ వచనం ఎలా ప్రారంభమైంది చూడండి. మీలో ఎవడైనా దేవుని కృపను అన్న ప్లేస్లో రక్షణ అని పెట్టండి. మీలో ఎవడైనాను దేవుడిచ్చిన రక్షణ పొందకుండా తప్పిపోవనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయాన్ని భక్తుడు ఎందుకు ఇక్కడ రాశాడంటే, పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి చాలా మేళ్ళు చేస్తాడు మన జీవితంలో. సింపుల్గా మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఒక చిన్నపిల్లడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తిని ఇటువైపు ఆకర్షించుకోవడానికి మనం ఏం చేస్తాం? ఒక చిన్న చాక్లెట్ ఇస్తాం, నాన్న ఇట్రా అని చెప్తాం. ఓకే, దేవుడు కూడా మనల్ని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి, ఇంకా నువ్వు రక్షింపబడలేదు, ఆయన ఇచ్చిన రక్షణ ఇంకా నువ్వు స్వీకరించలేదు, నేను ఆకర్షించుకోవడానికి ఆయన నీ జీవితంలో కూడా ఏం చేస్తూ ఉంటాడు? మేలు చేస్తారు. ఆ మేలు ఎలాంటివంటే ఒక రుచి లాంటివి. ఇశ్రాయేల్ ప్రజలు కనాను బార్డర్ వరకు వచ్చారండి. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు? 12 మందిని వేగుల వారిని సిద్ధపరుస్తాడు. స్పైస్ అంటారు వాళ్ళని. ఏం చెప్పాడంటే 12 మందిని మీరు వెళ్ళి అక్కడ ఎలా ఉందో పరిస్థితి వేగు చూసి రండి అని చెప్తే
వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, అక్కడున్న కనాన్ దేశంలో ఉన్న ఈ ఫ్రూట్స్ గెలలు తీసుకొచ్చారన్నమాట. ఒకడంటే ఏకంగా ఇద్దరు ద్రాక్ష గెలని భుజాల మీద మోసుకొని తీసుకొచ్చారు. అంటే ఎంత ఉంటుందో ఆలోచించండి. అంటే ఒక పెద్ద కర్రగట్టి ఇతరుడు పట్టుకున్నాడు, మధ్యలో ఎంత ద్రాక్ష గెల అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది అనమాట గెల, అంత గెలను మోసుకొని తీసుకొని వచ్చారనమాట. ఇదిగో ఇది ఎక్కడ తెంపుకొని వచ్చాం, కనాన్ దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎంత అద్భుతమైన దేశం అంటే అబ్బా చాలా బాగుంది ఆ స్థలం, చూడండి కావాలంటే రుచి చూడండి అంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ ద్రాక్షాలు ఇవన్నీ ఏం చేశారు, రుచి చూశారు. ఎంత రుచి చూశారు అయితే పక్కన 10 మంది ఉన్నారట, వాళ్ళు వెళ్ళి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, అంత బాగానే ఉంది కానీ బాబు, మనం కానీ అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే మేము వాళ్ళ ముందు మెడతలాగా ఉన్నాం, వాళ్ళు మనల్ని నలిపడేస్తారు, మనం జయించలేమని చెప్పి అంటే వాళ్ళు దేవుడిచ్చే కనాను అన్న ఆ గొప్ప స్వాస్యాన్ని కాదనేసుకున్నారు, రుచి చూసి వదిలేసుకున్నారనమాట. ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా మనల్ని రక్షించడానికి ముందు ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వదించి మేళ్ళు చేసి రుచి చూపిస్తాడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీకేదో ఎగ్జామ్ ఉంది, ఏవి అవ్వట్లేదు, వచ్చావు ప్రార్థన చేసుకున్నావు, ప్రభు నీకు సహాయం చేసి పాస్ అయిపోయేటట్టు సహాయం చేస్తాడు, అది మేలే. నీకు ఎంతో అనారోగ్యంతో వచ్చావు, లేదా మీ తల్లిదండ్రులకి ఎవరికి అనారోగ్యం ఉంది, నువ్వు బాధతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసావు, నువ్వు రక్షింపబడలేదు అయినా ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన జవాబిచ్చి మీ తల్లిదండ్రులని స్వస్థపరిచాడు, అది బాగానే ఉంది. కానీ ఇంకా నువ్వేం పొందలేదు, రక్షణ పొందలేదు, రుచి చూపించాడు. ఆ రుచిని ఉపయోగించుకుని నువ్వేం చేయాలి, ఇంకా యేసయ్యా నువ్వు నిజమైన దేవుడని నేను అర్థం చేసుకున్నాను, నువ్వు ఇచ్చే ఆ కృపచేత ఇచ్చే ఆ రక్షణ నాకు దయచేయండి, నన్ను రక్షించుకోండి అని చెప్పి ఆ రుచిని బట్టి నువ్వు వచ్చేయాలి. చూడండి, నువ్వు ఏదో స్వీట్ షాప్కి వెళ్ళావు అనుకో, స్వీట్ షాప్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, నువ్వు వద్దన్నా సరే ఇస్తారు, ఏంటి చిన్న స్వీట్ ఇప్పుడే వచ్చిందండి, తిన్న. ఎందుకు ఆ రుచి ఎందుకు చూపిస్తారు చెప్పండి, నువ్వు తిని కేజీ స్వీట్ కొంటావని అంతేనా? ఆ చిన్న టేస్ట్ ఎందుకు ఇస్తారంటే నువ్వు దిగి కొంటావని. ప్రభు ఆ చిన్న రుచి ఎందుకు చూపిస్తారు తెలుసా, నువ్వు వెళ్ళి ఇంకా ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి, ఇదిగో నీ మహిమేంటో నేను చూశాను నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడో నాకు అర్థమైంది నాయన, నన్ను రక్షించు తండ్రి, నీ మోక్షం నాకు దయచేయని అడుగుతావని. అయితే ఇక్కడ భక్తుడు అన్నాడు, రుచి చూశారు, ఆ కృపను నిరాకరించారేమో, ఆయన ఇచ్చిన రక్షణను మీరు పొందలేదేమో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పి ఆ రీతిగా హెచ్చరిస్తారు. చూడండి, అందుకోసం మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. చూడండి ఒక విషయం, ఈ లోకంలో మనం ఎప్పుడన్నా అడుగు దూరంలో ఎదుర పోగొట్టుకుంటే చాలా బాధపడిపోతాం. ఏమండి, నేను రైల్వే స్టేషన్కి పరుగున వెళ్ళానండి, ఒక్క అడుగు దూరంలో బండి వెళ్ళిపోయిందండి, చాలా మనకేముంటుంది, బాధ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అంతా మిస్ అయిపోయిందండి, ఆ ఒక్క అడుగులో పోయిందండి, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఉంటే ట్రైన్ క్యాచ్ అవుతుందండి. ఏదన్నా ఒక్క అడుగులో పోగొట్టుకుంటే చాలా బాధపడిపోతాం. మందిరానికి వచ్చి వాక్యం విని మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి అర్థం చేసుకొని ప్రభుని అడగకపోతే తెలిసి ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఏమో అని చెప్పి ఎవరికి వారే చూసుకోండి, మీ తోటి విశ్వాసుల్ని అడగండి. తల్లిదండ్రులు బిడ్డలను అడిగాలి డైరెక్ట్గా, ఏమని, అరే నువ్వు రక్షింపబడ్డావా? మా అమ్మగారు నన్ను అడిగారండి, మా చెల్లిని నన్ను ఒకరు కూర్చోబెట్టి అడిగారు, ఇదిగో నువ్వు మందిరంలో పాటలు పాడుతున్నావు, మందిరంలో మ్యూజిక్ వాయిస్తున్నావు, కంఠవాక్యాలు చెప్పేస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ నువ్వు రక్షింపబడ్డావా? ఫస్ట్ ఏసై నువ్వు వ్యక్తిగతంగా అడిగావా? నువ్వు ప్రభువా నా పాపాలు క్షమించమని అడిగావా? నీ బ్రతుకు మారిందా, మారు మనసు పొందావా అని చెప్పి డైరెక్ట్గా ఫేస్ మీద అడిగారు అనమాట. ఎవరు అడగలేదు అంత ఫేస్ మీద డైరెక్ట్గా, ఎందుకంటే అప్పటి వరకు మేము చలామణి అయిపోతున్నాం. ఎలాగా, మాకు అంతా వచ్చు, పాటలు పాడేస్తాం, అవసరమైతే ఏమైనా చేసేస్తాం, మాకు అంతా వచ్చు అనుకునే పరలోకం మందే అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం అనమాట. దాని తర్వాత అర్థమైంది, లేదు అందరూ పాపం చేసాం, మనలో కూడా ఎంతో పాపం ఉంది, నేను వ్యక్తిగతంగా ప్రభుని అడగలేదని చెప్పి పశ్చాత్తాపడి ప్రభుని అడిగి, ప్రభు నా పాపాలు క్షమించాడు, ఆ కృపను నేను పొందాను. కాబట్టి మనం కూడా మన తోటి వారిని ఏం చేయాలట,
అడగాల, బ్రదర్ అంత బాగానే ఉంది కానీ మీరు రక్షింపబడ్డారా? మీకు ప్రభుకి వ్యక్తిగత సంబంధం ఉందా? అది అడిగే బాధ్యత మనకి ఉందంటండి. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని జాగ్రత్త పడండి. ఇంకా ఎన్నో విషయం, 4 విషయాలు నేర్చుకున్నాం. ఇంకా 5ది, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. సో 5ది మనం చూడాల్సింది ఏంటంటే, మనలో ఏదైనా చేదైన వేరు మొలుస్తుందేమో. చేదైన వేరు అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, కొంతమంది మందిరంలోనే ఉంటారు, విశ్వాసులతోనే కలిసి ఉంటారు, కానీ ఒక రకమైన చేదుని మెల్లిగా స్ప్రెడ్ చేస్తారనమాట. అంటే ఎలాగంటే, పాస్టర్ గారి సంగతి నీకు ఇంకా తెలీదు, ఆవిడ సంగతి నీకు అసలు తెలీదు, ఇక్కడ వాక్యం చెప్తారు కానీ ప్రేమ ఉండదు, ఎవరిని పట్టించుకోరు, గౌరవం ఉండదు. సో ఎక్కడే ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? అందరికీ నోటికి చేదునిస్తున్నావు అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది? మేలు అయితే ఏం జరగదు. అవసరమైతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏం పెరుగుతాయి? ద్వేషాలు పెరుగుతాయి, గౌరవాలు పోతాయి అన్నమాట. సో భక్తుడు ఇక్కడ అంటున్నాడు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచడం వలన. సో దానివల్ల ఏం కలుగుతుందట? కలవరం. సంఘంలోనే ఏముంటాయట? కలవరాలు. సో అది చూసుకోండి, ఇది ఈ బాధ్యత. సో ఎవరన్నా అలాగా చేస్తూ కరెక్ట్గా నీ చెవును పడింది అనుకోండి, అది అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు నీకు చెప్పింది? ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకు అలాంటి మాటలు చెప్తున్నావు నువ్వు? దానివల్ల ఏంటి మేలు జరుగుతుంది సంఘానికి? సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే వాడిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అవసరమైతే మేలు చెప్పు, మంచి చెప్పు, అంతేగాని నీకేదో చిన్న నష్టం జరిగింది, నేను ఎవరో ఏదో పట్టించుకోలేదని చెప్పి ఆ మొక్కను తీసుకెళ్ళి మొత్తం అందరు షోల్లో వేస్తున్నావు అనుకో. ఏమంటే అందరి కోసం ప్రార్థన చేశారండి, నా కోసమే చేయలేదండి, ఈయన ఎవరి కోసం చేయడండి ప్రార్థన అని చెప్పి మొత్తం అందరూ చెప్తున్నారు. ఏంటి దానివల్ల? సో ప్రభు అంటాడు, ఒకవేళ అలాంటి చేదైన వేరు మీలో ఏదన్నా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అన్నమాట. సో అది ఎన్నోది మనం నేర్చుకున్నాం. 5ది. 6ది ఏంటంటే, వ్యభిచారం ఉందేమో అన్నది చూసుకోండి అంటున్నాడు. 16వ వచనం చూడండి, త్వరగా వెళ్దాం. ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచు. ఏసావు గురించి ఇక్కడ రాసిన మాట ఏంటంటే, భ్రష్టుడైన వ్యభిచారి. అతను ఎవరటండి? భ్రష్టుడైన వ్యభిచారి. భక్తిలో ఒక వ్యక్తి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడంటే అతని జీవితంలో కనిపించే లక్షణం ఏంటంటే ఏముంటుంది? వ్యభిచారం ఉంటుంది. వ్యభిచారం స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అంటే దేవుడు అంటున్నాడు భ్రష్టుడే. ఓకే. సో ఎవరన్నా అలాంటి వ్యభిచారం అన్న పాపంలో ఉన్నారు అంటే మాత్రం వారిని గద్దించాలి. ఎందుకంటే ఏసావుతో సమానం. ఏసావు జీవితం చాలా ఘోరం అండి. ఏసావు జీవితం ఘోరం అనడానికి ఒక రుజువు చెప్తాను చూడండి. ఏసావు అన్నయ్య తమ్ముడు ఎవరు? యాకోబు. యాకోబు కూడా పాపాత్ముడే, ఏసావు కూడా పాపాత్ముడే. కానీ యాకోబుని దేవుడు కనానులో ప్రవేశపెట్టాడు. ఎలా ప్రవేశపెట్టాడు తెలుసా? కాలు ఎరగొట్టి ప్రవేశపెట్టాడు. ఏసావు భ్రష్టుడే. ఏసావుని ఎక్కడ కూడా దేవుడు హింసించినట్టు కానీ శ్రమ ఒప్పుకున్నట్టు కానీ ఏమీ లేదు. ఏసావుని అలా వదిలేడంతే దేవుడు. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండంతే. కానీ యాకోబుని మాత్రం ఆయన పట్టించుకొని ఏం చేశాడు? కాలు ఎరగొట్టాడు. కుంటూనే ఎందులో ప్రవేశించాడు? కణంలో ప్రవేశించాడు. దేవుడు మనల్ని ఏసావులా వదిలేయడం మీకు ఇష్టమా? యాకోబులకు అవసరమైతే కాలు ఎరగొట్టి కుంటున్న పరలోకంకి వెళ్ళడం మీకు ఇష్టమా? చెప్పండి. ఏసావుని అలా వదిలేశాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏసావు? నరకానికి వెళ్ళిపోయాడు. కానీ యాకోబులా యాకోబుని పట్టించుకొని తనలో ఎన్నో పాపాలు ఉన్నాయి. మన యాకోబు జీవితం ధ్యానించాం కదా, ఎన్నో భయంకరమైన పాపాలు ఉన్నాయి.
కానీ యాకోబును పట్టించుకొని ఆయన ఎంతో సహనం చూపించి ఎంతో భయస్థుడైన అవిశ్వాసి అయిన యాకోబుని, తన మీద ఆధారపడిపోతున్న యాకోబుని కాలు ఎరగొట్టి ఆయన మీద ఆధారపడేటట్టు చేసుకొని, ఆయన మీద విశ్వసించేటట్టు చేసుకొని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి కానాన్లో అరుగు పెట్టేటట్టు చేశాడు. ఏసావుని వదిలేశాడు అంతే. ఏసావు జీవితం భయంకరం, ఎందుకంటే దేవుడే ఆయన ఏం చేశాడు, అలాగా వదిలేశాడు అంతే. దేవా, అవసరమైతే కాలు రగ్గొట్టన్న నన్ను నీ రాజ్యంలో తీసుకు చేర్చుకొనైనా ఏసావును వదిలేసినట్టు నువ్వు వదలొద్దు. అది ఏసావులో ఉన్న పాపం మాత్రం భ్రష్టత్వము, ఇంకోటి అంటున్నాడు ఏంటది, వ్యభిచారం. ఆ మాట చూడండి, భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాను. ఎవరన్నా ఏసావులా దిగజారిపోతూ ఉంటే వెంటనే హెచ్చరించాలన్నమాట. దేవా, అవసరమైతే వాడు కాలు ఎరగొట్టన్నా సరే నీ భక్తులని నువ్వు ఉంచు తండ్రి, ఆ వ్యక్తిని వదిలేయొద్దు నాయన, నీ మార్గంలో చేర్చుకో, నీ రాజ్యానికి రావాలని చెప్పి ఆ వ్యక్తి విషయమై బాధ్యత కలిగి ఒక పక్కన సరిచేస్తూనే వాడి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. అది ఆ రోజు మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒకటి చూసి మనం ముగించుకుందాం. మనం విలువలు మారిపోతున్నాయేమో అని చెప్పి జాగ్రత్త పడాలట. ఏంటంటే ఆఖరిది ఏంటంటే మన విలువలు మారిపోతున్నాయేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎలా చెప్పారండి ఈ పాఠం అంటే 17వ వచనం చూడండి. ఏసావు వెయిట్ 16వ వచనం, ఆ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచు. ఏసావులో ఒక విషయాన్ని ఎత్తుతున్నాడు. ఏంటో తెలుసా ఆ విషయం? చూడండి, విలువలు మారిపోయి ఇటుపక్కనేమో జ్యేష్ఠత్వం అన్నంత ఆశీర్వాదం ఆయనకు ఉంది, ఇటుపక్క ఏముంది, ఒక కూర ఉంది. దేని విలువ ఎంచుకున్నాడు? జ్యేష్ఠత్వం అన్నది ఎంత విలువైందంటే దేవుడు ఒకానొక టైంలో తనకంటున్నాడు, అంటే తండ్రికి వచ్చిన వాగ్దానం నేను ఏసావులో నెరవేరుస్తానన్నట్టుగా ముందు జ్యేష్ఠుడిగా అతను ఏం చేశాడు, పుట్టించాడు. కానీ ఏసావు ఎలాగంటే నాకు ఆ జ్యేష్ఠత్వం వద్దు, దేవుడు ఆశీర్వాదము మనకు వద్దు, మనకేం కావాలి, ఒక్క పూట పని ఎక్కువ కూడా కాదు, అది కూడా ఏం కూర, పని చికెను లేకపోతే మటన్, అది కూడా కాదండి. ఏంటి ఏం కూర, చిక్కుడుకాయ కూర కోసం ఏ విలువ లేని అప్పుడు జస్ట్ తాత్కాలికమైన సుఖం కోసం ఏదో వదిలేసుకున్నాడు. దేవుడిచ్చే జ్యేష్ఠత్వం అన్నంత ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాడు. అసలు ఆ కాలంలో అంటే జ్యేష్ఠుడికి ఎంత విలువ ఉండేదంటే, ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు అనుకోండి, జ్యేష్ఠుడికి తండ్రిలో సగం ఆస్తి ఇచ్చేయాలట, మిగిలిన సగాన్నే వేరే కొడుకులకి పంచాలి. అంటే ఎక్కువ పోర్షన్, డబల్ పోర్షన్ తండ్రి రావాలి, అంత విలువ ఉండేది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు డైరెక్ట్గా పెద్ద కుమారుడికి రావాలి. అదంతా నాకు వద్దు బాబు, నాకు కావాల్సిందల్లా ఏంటి, ఆ కూర. అంటే ఏం మారిపోయింది ఆయన హృదయంలో చెప్పండి? విలువ మారిపోయింది. ఏది అసహించుకోవాలో దాన్ని విలువ ఎంచుకుంటున్నాడు, ఏది విలువ దాన్ని అసలు. సాతాను మనకు పట్టేస్తేనండి మనలో కూడా విలువలు మారిపోతాయి. ఎలాగంటే భార్య బిడ్డలను ప్రేమించడు, వీళ్ళు విలువగా కనిపించదు. అది ఎవరితో పరిచయం అయింది, దాన్ని ఎంతో విలువగా ప్రేమించేస్తూ ఉంటాడు అనమాట. సో ఏం మారిపోయింది అక్కడ? విలువ మారిపోయింది. ఆదివారం దేవుని సన్నిధి, వాక్యం, సహవాసం ఇది విలువగా ఉండదు. రోడ్డు మీద పనికి మళ్ళీ తాగుతున్న కూర్చోడం, వాళ్ళతో కూర్చోవడం బాగా ఇటుకి ఎలా ఉంటుంది, విలువ. నువ్వు దేన్ని ఎక్కువ విలువ ఎంచుకుంటావో దానికే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతావు, దేన్ని ఎక్కువ విలువ ఎంచుకుంటావో దానికే సమయాన్ని ఎక్కువ కేటాయిస్తావు. వాక్యం చదువుకోవడానికి వినడానికి టైం ఉండదు, కానీ ఫోన్లో ఏంటి ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లో గడపడానికి గంటల తరబడి ఉంటావు. విలువ ఏమైపోయింది, మారిపోయింది. తల్లి తండ్రిని ప్రేమించవు, కానీ అది ఎవరితో గర్ల్ ఫ్రెండ్ కోసం చచ్చిపోతాను అంటున్నావు. విలువ ఏమైపోయింది, మారిపోయింది. సాతాను పట్టేసినవాడు అలాగే మాట్లాడతాడు అనమాట. దేవుడు వాడి జీవితంలో ఉంటే దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువిస్తావు, దేన్ని అసహించుకోవాలో దాన్ని అసహించుకుంటావు. ఏసావుకి ఏం మారిపోయి, విలువలు మారిపోయాయి. కూర అప్పుడు జస్ట్ అలా తిని మింగే తాత్కాలికమైన సుఖం కోసం అండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్నే పోగొట్టుకున్నాడు. ఈ ఏసావులో ఇంకా బాధాకరమైనది ఏంటంటే దేనికోసం ఏడుతున్నాడట. దేనికోసం చూడ 17వ వచనం, ఏసావు ఆ తరువాత
ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. దేనికోసం శ్రద్ధతో వెతికాడు? ఈయన గారు నిజంగా ఏడాల్సింది దేనికోసం ఏడాలి? కమాన్, దేనికోసం ఏడుస్తున్నాడు? ఆశీర్వాదాల కోసం ఎడుతున్నాడట. దేనికోసం ఎడుతున్నాడు? దేవుడు అని ఎంతో ఆశీర్వదించాలండి, దానికోసం ఎడుతున్నాడంట. కానీ ఏడాల్సింది దేనికోసం? ప్రభువా, నువ్వు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నీ చిత్తానికి లోబడకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను తాత్కాలికమైన సుఖం కోసం దాన్ని వదిలేశాను నాయన. అంత పాపాన్ని కట్టుకున్నాను నేను అని చెప్పి పాపం విషయమై ఏం చేయాలి? ఏడాలి. అసలు ఈ ఆశీర్వాదం పోగొట్టుకోవడం గల కారణం ఏంటంటే ఆ పాపం. దానికోసం ఏడట్లేదు, కానీ ఏం కావాలట? ఆశీర్వాదం. చాలామంది ఏడ్చేది ఆశీర్వాదాల కోసం. ఎలాగా? దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదండి, మాకేం మేలు చేయట్లేదండి. అరే నువ్వు చేసిన ఏదో పాపం వల్ల దాని గురించి ఏమైనా పశ్చాత్తాపడ్డావా? దాని గురించి నిజంగా ఏడ్చావా? అసలు నువ్వు దానికోసం ఏడు ముందు. నిజంగా దానికోసం ఏడిస్తే, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏసావు కనీసం ఆ పాపాని కోసం కూడా ఎత్తట్లే. అది కావాల్సిందల్లా ఏంటి? ఆశీర్వాదాలు. పాపాన్ని మాత్రం సరి చేసుకోడు, జీవితాన్ని కూడా మార్చుకోడు. విలువలు మారిపోయాయి అన్నమాట. సో మనం కూడానండి దేవుణ్ణి అడగాల్సింది, దేవా యాకోబుని పట్టించుకున్నట్టుగా నన్ను పట్టించుకో, నన్ను సరిచేయి. కాలు ఎరగొట్టినా పర్లే, కుంటుకున్నా సరే, నేను ఎక్కడికి వచ్చేయాలి? నీ సన్నిధికి వచ్చేయాలి, పరలోకం రావాలి. తోటి విశ్వాసం కోసం కూడా అదే బాధ్యతతో కలిగి ఉంటాను. నా బిడ్డల కోసం అదే బాధ్యత కలిగి ఉంటాను. వాళ్ళ కోసం మొరపెడతాను, వాళ్ళని సరిచేస్తాను, వాళ్ళకి నేను జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచుతాను. నేనా మేమందరం ఇక్కడ ఎలాగైతే కూర్చొని నిన్ను ఆరాధిస్తున్నామో, ఒకరోజు మేమందరం కూడా పరలోకంలో ఇలాగే కూర్చొని నిన్ను ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ రాజ్యంలో మేము అందరూ కలుసుకోవాలి. అలాంటి భాగ్యం మాకు దయచేయి అన్నట్టుగా మనం ప్రభుని అడుగుతూ ఈ లోకంలో ఆ రీతిగా మనం ముందుకు సాగిపోవాలి. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. దయచేసి